ఎంఈవి ప్రసాద్. నేను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎంప్లాయీని. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్. మేము 1990లో 51 సర్వే నెంబర్ 51లో 3 ఎకరాల 8.5 గుంటల భూమిని మేము కొని మేము లేఅవుట్ చేసుకున్నాం. అందరం ఎంప్లాయీస్, దానిలో ఉన్నటువంటి వాళ్ళు అందరం ఎంప్లాయీస్. ఆ లేఅవుట్ చేసుకున్న తర్వాత మాకన్నా ముందు 52 ఉంది. 52లో కూడా అది లేఅవుట్ అయిపోయినటువంటిది. అది 1983 అప్రూవ్డ్ లేఅవుట్. మేము 1992లో అప్రూవ్డ్ లేఅవుట్ చేసుకున్నాం. 1983 లేఅవుట్ ఏదైతే దానిలో 30 ఫీట్ రోడ్డు, అప్రోచ్ రోడ్, మెయిన్ రోడ్డుకి అప్రోచ్ రోడ్ 30 ఫీట్ రోడ్ ఉందో అదే రోడ్డు మేము కూడా కలుపుకుంటూ దానికి ప్యారల్గా మేము రోడ్డు ఇచ్చుకుని చేసాం. అయితే ఇప్పుడు ఏమైందంటే 52లో ఉన్నటువంటి ఆ 30 ఫీట్ రోడ్డు మొత్తం కబ్జాకు గురైంది. పక్క వాళ్ళు మొత్తం కాంపౌండ్ వాల్ పెట్టేసుకున్న మాకు మెయిన్ రోడ్ అప్రోచ్కి ఏదైతే ఉండాలో ఆ అప్రోచ్ రోడ్ లేకుండా పోయింది. మాకు 3 వైపులా అంటే నార్త్, వెస్ట్, సౌత్ 3 వైపులా కాంపౌండ్ వాల్తో కట్టేశారు. అటు రోడ్డు లేదు. మేము ఫ్రంట్ ఏదైతే మాకు రోడ్డు ఉండాలో ఆ రోడ్డు కూడా మాకు లేదు. రోడ్లన్నీ కూడా కబ్జాలకు గురైపోయింది. ఈ విషయం మేము 2020 నుంచి మేము రిపోర్ట్ చేస్తూనే ఉన్నాం. మున్సిపల్ కమిషనర్కి అందరికీ రిపోర్ట్ చేస్తున్నాం. మినిస్టర్లకు పోయినాయి, ఎంపీలకు పోయినాయి, ఎమ్మెల్యేలకు చెప్పుకున్నాం. అంతమందికి చెప్పుకున్నా అది ఎందుకు ప్రాబ్లం అవుతుంది, ఎందుకు ఆగింది అన్నది మాకు అర్థం కావడం లేదు సార్. అది దాని మీద మేము కలెక్టరేట్కి కూడా మేము మేలో వచ్చి కలెక్టరేట్లో మేము ఇచ్చాము రిప్రజెంటేషన్. ఆ రిప్రజెంటేషన్ మీద ఇప్పటి వరకు కూడా మాకేం లేదు. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ మాకు ఎంఆర్ఓ దగ్గర నుంచి మాకు రెస్పాండ్ రావట్లేదు. మాకు కలెక్టరేట్లో ఇక్కడ నుండి వచ్చిందని చెప్పనుకోండి, మేము ఆశించిన స్థాయిలో మాకు ఇక్కడ నుంచి రాలేదు. ఇక్కడ నుండి కనుక వచ్చినట్టయితే మాకు ఈ పాటికి అయిపోవాలి. మరి అది ఎందుకు అదేందా. బట్ ఈ రోజు మాత్రం జాయింట్ కలెక్టర్ గారు చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి ఎంఆర్ఓ శంకరపల్లి గారితో ఫోన్లో కూడా మాట్లాడి దీన్ని చేయమని చెప్పనేసి. ఆల్రెడీ చేవేళ్ల ఎవరైతే ముందు ఆర్డీఓ ఉన్నారో చంద్రకళ మేడం గారు మాకు చాలా హెల్ప్ చేశారండి. చంద్రకళ మేడం గారు, మున్సిపల్ కమిషనర్ శంకరపల్లి వాళ్ళు కూడా మాకు ఎంఆర్ఓకి లెటర్ ఇచ్చేసి దీన్ని 2 డేస్లో మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పనేసి స్వయంగా ఆర్డీఓ మేడం, మున్సిపల్ కమిషనర్ గారు అడిగినా కూడా ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు స్పందించలేదు సార్. 2 డేస్లో కావాలన్న రిపోర్టు మేము చెప్పులు అరిగేటట్టు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగితే మాకు 123 డేస్ తర్వాత ఆ రిపోర్ట్ ఇచ్చారు, సర్వే రిపోర్ట్. ఆ సర్వే రిపోర్ట్లు ఏంటంటే వాళ్ళు ఇది కబ్జాకు గురైందని వాళ్ళు అక్కడ ఆల్రెడీ నక్షాలో ఉన్నటువంటి బండ్ల బాటను కూడా కబ్జా చేశారు. ఆ బండ్ల బాట 21 అడుగుల బండ్ల బాటకి మేము ఇంకో 9 అడుగులు కలిపి 30 ఫీట్ల రోడ్లు మేము వేసుకున్నాం. ఆ 30 ఫీట్లు పోయింది, ఇంకా యువతలకు జరిగారు. ఇప్పుడు దాని మీద ఇంత మేము అడుగుతున్నా, ఇన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా కూడా ఎమ్మెల్యే సాబ్ దృష్టికి తీసుకుపోయాము, ఎంపీ సాబ్ దృష్టికి తీసుకుపోయాము, కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాము, ఆర్డీఓ అందరి దృష్టికి తీసుకొచ్చినా మా సమస్యకి పరిష్కారం కావటం లేదని ఈరోజు మేమేమంటే నిరాహార దీక్ష చేయాలని చెప్పనేసి మేమందరం అనుకున్నాం. ఏదో ఒక్కొక్క రూపాయి కూడా కొట్టుకునేసి అందరం ఎంప్లాయీస్ ఒక ఇల్లు కట్టుకుందామని చెప్పి అనుకుంటే దారి లేకుండా దారిలోనే కబ్జాలు చేశారు. దారి కబ్జా చేసి మేము ఎట్లా పోవాలండి, మెయిన్ రోడ్కి ఎట్లా పోవాలి? ఉన్న అప్రోచ్ రోడ్డు, అప్రూవ్డ్ అయినటువంటి జీపీ గ్రామ పంచాయతీ, అప్రూవ్డ్ అయినటువంటి పంచాయతీ రోడ్డుని వాళ్ళు కబ్జా చేసేసి మీకు ఇది కాదని చెప్తుంటే మాకు అర్థం కాని పరిస్థితి. ఇల్లు కట్టు దాని నుంచి కొంతమంది రిటైర్ అయిపోయాం, కొంతమంది రిటైర్ కావడానికి కనీసం రిటైర్మెంట్ నాటికి మేము ఒక ఇల్లుగా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఎంప్లాయీస్ పరిస్థితి ఇది ఉంటే ఒక మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటని మాకు అర్థం కావట్లేదు. అది అడిగితే మళ్ళీ పెద్దవాళ్ళకి బాధ, ఏదైనా క్వశ్చన్ చేస్తారా గవర్నమెంట్? అయ్యా మేము మిమ్మల్ని క్వశ్చన్ చేయటం కాదు, మా సమస్యను మీకు చెప్పుకుంటున్నాం. మా సమస్యకి పరిష్కారం అది జెన్యూన్గా ఉందా లేదా మీరు పరిశీలించండి. జెన్యూన్గా ఉంటేనే చేయండి. రోడ్డు మాకు ఒక వెంచర్ చేసుకొని మేము రోడ్డు ఇస్తే ఆ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డుకు పోవాలంటే రోడ్డు లేకుండా ఆ వెంచర్ వాళ్ళు ఇళ్ళు ఎట్లా కట్టుకుంటారు, ఎట్లా ఉంటారు, ఎట్లా రోడ్డు మీదకి వెళ్తారు? దారి అయితే చూపించాలిగా. పక్క ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కాంపౌండ్ వాళ్ళతో కట్టేసి యాజ్ పర్ సుప్రీంకోర్టు ఆర్డర్ చాలా క్లియర్గా ఉంది. ఎవరు కూడా అప్రోచ్ రోడ్స్ ఏవైతుంటే వాటిని కాంపౌండ్ వాల్ కట్టేసి క్లోజ్ చేయడానికి లేదు అని చెప్పారు. మాకు ఏ వైపు నుంచి లేదు, 3 వైపుల నుంచి కాంపౌండ్ వాల్ కట్టారు. మాకు ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్డు అది కబ్జా చేశారు. ఇక మేము ఎట్లా ఇల్లు కట్టుకోవాలి, ఎట్లా మెయిన్ రోడ్డు మీద పోవాలి? ఈ సమస్య మీద ఇంత చెప్తున్నా మాకు స్పందించినటువంటి ఆర్డీఓ మేడం స్పందించింది బాగానే, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు కూడా స్పందించారు. వీళ్ళందరూ స్పందించినా కూడా మాకు అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎంఆర్ఓ దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతుంది. ఎంఆర్ఓ గారి దగ్గర ఎందుకు ఆగిపోతున్నారు? అప్పుడు వచ్చి మీ సర్వే ఈ రోజు కలిసాం సార్. కలిసి జేసీ గారికి చెప్పాం మొత్తం సార్ ఇట్లా ఆల్రెడీ మేలో ఇక్కడికి వచ్చి ఒకసారి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చెప్తే మళ్ళీ ఆయన చూసేసి మా ఎదురుగా ఎమ్మటే ఎంఆర్ఓ సార్కి ఫోన్ చేసేసి ఇది ఇమీడియట్గా మీరు చూడండి అని చెప్పనేసి దాని మీద కామెంట్ కూడా రాశారు. జేసీ సార్ దాని మీద కామెంట్ కూడా రాశారు. సో ఇప్పుడు ఏమన్నా మాకు పరిష్కారం అయిద్దేమో అని చూస్తున్నాం. కాని పక్షంలో మేము మార్చి 3వ తేదీ నుంచి రిలే హంగర్ స్ట్రైక్ వెళ్తున్నాం సార్. మాకు